ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టర్స్. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున తమిళనాడులోని అరుణాచలం కొండ మీద ఒక అద్భుతం జరుగుతుంది. ఆ రోజు రాత్రంతా కూడా ఆకాశం వెలుగులతో మెరుస్తుంది. లక్షలాది భక్తులు ఒక్కసారిగా ఓం నమ శివాయ అంటూ గట్టిగా అరుస్తారు, జపిస్తారు. కానీ మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఈ అరుణాచలం దీపం వెనుక ఉన్న అసలైన రహస్యం ఏంటి అని? అండ్ ఈ రోజు శివుణ్ణి ఎందుకు జ్యోతిర్లింగంగా పూజిస్తారు అని మనం ఈ రోజు ఆ దివ్యమైన దీపం వెనుక దాగి ఉన్న ఒక గాథని తెలుసుకుందాం. చాలా కాలం క్రితం బ్రహ్మం గారు మరియు విష్ణువు గారు ఎవరు గొప్ప అనే వాదనని పెట్టారు. అయితే అది సృష్టి కొత్తగా స్టార్ట్ అయిన టైం అన్నమాట. అప్పుడు బ్రహ్మ ఈ సృష్టినంతా నేనే కదా సృష్టించింది, నేనే కదా రూపొందించింది, జీవులను, భూములను, ఆకాశంని, గ్రహాలని అన్నిటినీ నేనే కదా సృష్టించాను అని ఒక చిన్న సైజ్ గర్వం అనేది స్టార్ట్ అయింది. అయితే ఇంత అద్భుతమైన సృష్టి చేసింది ఎవరు? నేనే కదా అని ఆయన గర్వంగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. అదే సమయంలో విష్ణువు గారేమో ఆ సృష్టిని కాపాడుతూ సస్టైన్ చేస్తూ ఉన్నారు. ఆయనలో కూడా ఒక చిన్న సైజ్ ప్రైడ్ వచ్చింది. సృష్టి చేయడం సులభం, కానీ దాన్ని కాపాడడం, నిలబెట్టడం అనేది ఇంకా ఒక గొప్ప పని అని ఇద్దరు తమరు తామని గొప్పగా భావిస్తూ ఉండేవారు. అలా ఒకరోజు బ్రహ్మం గారు మరియు విష్ణు గారు కలుసుకున్నారు. మాటలతో మొదలైన డిస్కషన్ ఇది ఒక వివాదం లాగా మారింది. అయితే వాళ్ళిద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాళ్ళు వాదించుకుంటుంటే శివుడు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరికి ఎలాగైనా సరే ఒక పాఠం చెప్పాలి అనుకున్నారు. అయితే శివుడు ఒక అగ్ని స్తంభం లాగా మారిపోయి ఆయన తన మొదలు చివరి ఎక్కడుందో కనుక్కోమని చెప్పారు. ఆ అగ్ని స్తంభం యొక్క ఎత్తు తెలుసుకోవడానికి బ్రహ్మం గారు పైకి ఎగిరారు, విష్ణు గారేమో ఆది తెలుసుకోవడానికి కిందకి వెళ్ళారు. కానీ ఎవ్వరికి కూడా ఆ అగ్నిస్తంభం యొక్క స్టార్ట్ ఎండ ఎక్కడ అనేది తెలియలేదు. చివరికి వాళ్ళిద్దరు కూడా శివుడి ముందు తల ఉంచారు. కాలక్రమంలో ఆ అగ్ని స్తంభం ఒక పర్వతం లాగా మారింది. శివుడు అక్కడే అగ్ని జ్వాలగా అక్కడే ఉంటారని అందరి నమ్మకం. అదే జ్యోతిని గుర్తు చేసుకుంటూ కొండ పై భాగంలో ఒక భారీ దీపాన్ని వెలిగిస్తారు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున. సుమారు 2000 లీటర్ల నెయ్యిని పెద్ద కుండలో వేసి వస్త్రపు ఒత్తులు, కర్పూరం కలిపి ఆ జ్యోతిని వెలిగిస్తారు. ఆ జ్యోతి దూరంగా 20 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. ఆ రోజు లక్షల మంది భక్తులు గిరివలయం చేస్తారు. సుమారు 14 కిలోమీటర్లు ఓం నమ శివాయ అని జపిస్తూ కొండ చుట్టూ చెప్పులు లేకుండా ప్రదక్షిణం చేస్తారు. ఆ దీపం వెలిగించడం అంటే మనలోని అహంకారాన్ని దహనం చేయడం, జ్ఞాన జ్యోతిని వెలిగించడం అని అర్థం. శివుడు ఇలా అంటారు, నా వెలిగే జగత్తుకు మూలం, నాలోనే అన్నీ ఉన్నాయి అని. అరుణాచలం దీపం వెనుక ఏమి అర్థం ఉందో తెలుసా? మనకేం చెప్తుందో తెలుసా? ఇలా ఎలా అయితే అగ్ని చీకటిని తొలగిస్తుందో అలాగే మనలోని అజ్ఞానాన్ని మనం కూడా అంతర్జ్యోతిని తొలగిస్తుంది అని. ఒకసారి అయినా సరే ఆ దీప దర్శనం చేస్తే మన పాపాలు తొలగిపోతాయి అండ్ మనకి మోక్షం లభిస్తుంది అని భక్తులందరూ నమ్ముతారు. చాలా మంది ఆ దీపాన్ని చూసి కన్నీళ్లు కారుస్తారు. అది భక్తి వల్ల వచ్చిందే కాదు, అది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అని కూడా అనుకోవచ్చు. అది శాస్త్రపరంగా చూసినా కూడా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ దీపం 2600 అడుగు ఎత్తులో వెలిగించినా కూడా ఏ గాలికి కూడా ఆ జ్యోతి ఆరిపోదు. అది నెయ్యి, కర్పూరం కలిపే విధానం, వాటి విధానాలు, దీపాన్ని పెట్టిన దిశ అవన్నీ కూడా గాలికి తట్టుకునే దిశలో ఉంచుతారు. ఆలయంలో గంట మోగిన క్షణానే దీపం వెలిగిస్తారు. ఇంతటి సమన్వయం అంటే అది భక్తి మాత్రమే కాదు, కొన్ని శతాబ్దాల నుంచి ఉన్న అనుభవం కూడా.
అదే రోజున మన తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపోత్సవంగా జరుపుకుంటారు. ఆలయాల్లో, ఇళ్ళల్లో ఎక్కడ చూసినా దీపాల వెలుగులతో నిండిపోతుంది. మహిళలు తులసి చెట్టు ముందు దీపం వెలిగించి కుటుంబ శాంతి, ఆరోగ్యం, సంతోషం కోసం పూజిస్తారు. ఇది పండుగ మాత్రమే కాదు, మన జీవిత విధానానికి ప్రతీక. చీకటి మీద వెలుగు, అజ్ఞానం మీద జ్ఞానం గెలవడం. ఈ దీపం మనలోని చీకటిని దహిస్తుంది అని అంటారు. మీరు కూడా కార్తీక పౌర్ణమి రోజున ఒక చిన్న దీపం వెలిగించండి. మీ మనసులోని శాంతిని గుర్తు చేసుకోండి. మా వీడియో నచ్చిందా? చివరి వరకు చూస్తారంటే నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.